హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎన్నో ఆటుపోటుల్ని ఎదుర్కొని అయినా సరే వాటన్నిటినీ దాటుకుని 20 ఏళ్లుగా రాజకీయాల్లో జేజమ్మగా నిలిచింది మన మాజీ మంత్రి, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ గారు. వారు ఈ ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. మీ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఆల్ విమెన్కి హ్యాపీ ఉమెన్స్ డే. నిజంగా ఇప్పుడున్న సమాజంలో మహిళలకు ఆ గౌరవం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రతి మహిళకు ఆ గౌరవాన్ని కుటుంబంలోని వ్యక్తులు ఇవ్వాలి. మహిళని ఆదరించినప్పుడు, గౌరవించినప్పుడే సమాజంలో కూడా ఆ గౌరవం అనేది అందరికీ దక్కుతుంది. మహిళలకి అవకాశాలు రాబోతున్న సందర్భంగా ఎంకరేజ్మెంట్ కూడా అవసరం ఉన్నది. మీ దృష్టిలో అసలు ఉమెన్స్ డే అంటే ఏంటి? ఉమెన్స్ డే అంటే కానీ మహిళలుగా మనకి ఇంట్లో కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. అటు పిల్లలు కానీ, హస్బెండ్ కానీ, అత్తమామల గురించి. సో ఈ బ్యాలెన్స్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా టఫ్ జాబ్. చూసే వాళ్ళకంతా ఏముంది, వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, అవును, మంచి పొజిషన్లో ఉన్నారు, వీళ్ళకి ఏముంది అని అనుకుంటారు అందరూ. బట్ ఇట్స్ వెరీ టఫ్ జాబ్. నమస్తే అరుణ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. సో ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. మీ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఆల్ విమెన్కి హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు? అట్లా ప్రత్యేకంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ అని కాకుండా జస్ట్ అందరు ఉమెన్స్తో కలిపి ఏదైనా ప్రోగ్రామ్స్లో ఉంటే పార్టిసిపేట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రాంలో విమెన్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తాము. మేడం, జనరల్గా అంటూ ఉంటారు ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవుళ్ళు ఉంటారు అని. నిజంగా ఇప్పుడున్న సమాజంలో మహిళలకు ఆ గౌరవం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? మహిళలకు ఆ గౌరవం దక్కాలనే, ఆ గౌరవాన్ని అందరూ ఇవ్వాలని, ప్రతి మహిళకు ఆ గౌరవాన్ని కుటుంబంలోని వ్యక్తులు ఇవ్వాలి. బయట వ్యక్తులు కూడా మహిళకు ఆ గౌరవాన్ని ఇవ్వాలి. సో మహిళని ఆదరించినప్పుడు, గౌరవించినప్పుడే సమాజంలో కూడా అంటే ఆ గౌరవం అనేది అందరికీ దక్కుతుంది. నాట్ ఓన్లీ విమెన్, అందరికీ కూడా ఆ గౌరవాన్ని మహిళకి ఇచ్చినప్పుడు ఎదుటివారికి కూడా గౌరవం దక్కుతుంది. జనరల్గా మిమ్మల్ని జేజమ్మ అంటారు, ఒక ఫైర్ బ్రాండ్ అంటూ ఉంటారు కదా. ఈ జేజమ్మ ఇంట్లో ఎలా ఉంటారు అసలు? ఇంట్లో మామూలుగా అందరూ అంటే ఇంట్లో మహిళలందరూ ఏ విధంగా ఉంటారో నేను అట్లనే ఉంటుంది. నేను ప్రత్యేకత ఏం లేదు. ఇంట్లో పిల్లలతో, మా ఫ్యామిలీతో, ఇంట్లో పనులు కానీ, నా సొంత పనులు కానీ అవన్నీ కూడా సొంతంగానే చేసుకుంటాను. సో అట్లా ఇంట్లో నేను పొలిటీషియన్ అనో లేకపోతే నేను అట్లా ప్రత్యేకంగా నేనేమి నాతో ఇంట్లో ఉండే అందరూ, మా ఇంట్లో పనిచేసే వర్కర్స్ కానివ్వండి, మా ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ, మా దగ్గర ఫ్రెండ్సే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో నేనేదో ఒక హోదాలో ఉన్నానో లేకపోతే గతంలో మంత్రి ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కానీ, పదవి ఉన్నా పదవి లేకున్నా ఒకేలానే ఉంటాను నేను. పదవి ఉంటే బాధ్యత ఉంటుంది, ప్రజలకు పనులు చేయాల్సి ఉంటుంది. బాధ్యత లేనప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఉండదు, అంతే తేడా. సో జనరల్గా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు. పొలిటిక్స్లో కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అంటే ప్రజల్లోకి వెళ్ళి ఎక్కువ వాళ్ళ సమస్యల్ని కానీ వాళ్ళ గురించి మాట్లాడాల్సి ఎక్కువ ప్రజల్లో ఉండాల్సి ఉంటుంది. కానీ మహిళలుగా మనకి ఇంట్లో కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. అటు పిల్లలు కానీ, హస్బెండ్ కానీ, అత్తమామల గురించి. సో ఈ బ్యాలెన్స్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అసలు అత్తమామలు లేరు, సో పెద్దవాళ్ళు లేరు ఇప్పుడు ఇంటికి. మేమే, మా పిల్లలు అంటున్నారు. సో అటు మా మదర్ కూడా లేరు, పెద్దవాళ్ళు లేరు ఇంట్లో. ఇప్పుడు పెద్దదాన్ని అంటే నేనే మా ఇంట్లో. అంటే మా సిస్టర్స్, బ్రదర్స్లో నేనే పెద్దదాన్ని. సో అత్తగారి సైడ్ అంటే మాకంటే పెద్దవాళ్ళు మా మామగారు ఉన్నారు, మా ఆడబిడ్డలు ఉన్నారు, అందరు ఉన్నారు. అంటే ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా అంటే టఫ్ జాబ్. యాక్చువల్లీ బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా టఫ్ జాబ్. చూసే వాళ్ళకంతా ఏముంది, వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, వీళ్ళు అవును మంచి పొజిషన్లో ఉన్నారు, వీళ్ళకి ఏముంది అని అనుకుంటారు అందరూ. బట్ ఇట్స్ వెరీ టఫ్ జాబ్ ఫర్ విమెన్. జనరల్గా ఉమెన్ మల్టీ టాస్కింగ్ చాలా టఫ్ టైం యాక్చువల్లీ. ఎందుకంటే ఎదురు వాళ్ళు కూడా విమెన్ని, పొలిటీషియన్ని అర్థం చేసుకుంటారనో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో అందరిలానే మనని కూడా వాళ్ళు యాజ్ ఏ మదర్గా వీ హ్యావ్ టు ప్లే ద రోల్.
అన్ని మదర్గా చూడాల్సిందే, ఇంట్లో చూసుకోవడానికి ఇంటి Wife యజమానిగా ఇల్లు అవును. చూసుకోవాల్సిందే. అటు ప్రజల్ని హస్బెండ్ కూడా. అంటే మా హస్బెండ్ నాకేం పెద్ద ట్రబుల్ అనుకోండి, తన పని తను చూసుకుంటారు. ఓకే. సో పిల్లలు కూడా అందరు మ్యారీడ్, అందరు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎప్పుడోసారైనా ఫ్యామిలీలో ఇలా అకేషన్స్ ఉన్నప్పుడు లేదా ఉన్నప్పుడు అట్లాంటి ఏదైనా కార్యక్రమాలు ఇంట్లో చేయాలనుకున్నప్పుడు వాడికి అసలు సమయమే దొరకదు. ఆ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, అకేషన్స్ ఉన్నప్పుడు కూడా సమయం దొరకదు. చాలా అంటే ఒక ఛాలెంజింగ్గానే ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని అంతా చేసుకొని. బట్ పొలిటికల్గా ఉన్నాం కాబట్టి మా బాధ్యత నిర్వర్తించాలి, ఒక కమిట్మెంట్, ఇది ఒక డెడికేషన్తోనే పని చేస్తూ ఉన్నాం యాజ్ ఎ విమెన్ పొలిటీషియన్స్కి. ఇది ఒక పెద్ద మల్టీ టాస్కింగ్ జాబ్ యాక్చువల్గా. జనరల్గా మహిళలు ఆకాశంలో సగం అంటూ ఉంటారు. మరి అవకాశాల్లో సగమైన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నాయంటారా? అందరికీ తెలుసు లేవని విషయం, అదే. అది ఏమి ఓపెన్ సీక్రెట్ అనుకోండి. సో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున అంటే వివిధ రంగాలు, నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి రాజకీయం విషయానికి వస్తే రాజకీయాల్లోకి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి మహిళలను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో చాలామంది మహిళలకు ఆ ఉత్సాహం ఉన్నా కూడా ఎంకరేజ్మెంట్ అనేది దొరకటం లేదన్నమాట వాస్తవం. సో ఆ ఎంకరేజ్మెంట్ కూడా విమెన్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ అయినా జనరల్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ కానివ్వండి, లేదా అంటే స్థానిక సంస్థల విషయంలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, లేదా రాష్ట్ర స్థాయిలో, ఏ స్థాయిలో ఆ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మహిళలను ఎవరికైతే ఉత్సాహం ఉందో, సర్వీస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో, పాలిటిక్స్లోకి రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రోత్సాహం అందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో 33% రిజర్వేషన్ మనం పొందబోతున్నారు మహిళల రాజకీయాల్లో, సో చట్టసభల్లో. సో అటువంటప్పుడు మహిళలకి ఇప్పటి నుంచి అవకాశాలు ఇవ్వడానికి, అటువంటి అవకాశాలు రాబోతున్న సందర్భంగా ఎంకరేజ్మెంట్ కూడా అవసరం ఉన్నది. జనరల్గా మహిళలకి ఏ రంగంలో తీసుకున్నా వాళ్ళకి టఫ్ టైమ్స్ ఉంటాయి, టఫ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ పాలిటిక్స్లో రావాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? ఇక అందరికి ఉన్నట్టే మాకు ఉంటుంది రాజకీయాల్లో. చాలా ఎందుకంటే చాలా ట్రోలింగ్స్ ఉంటాయి, చాలా ఇక వాళ్ళు ఇష్టం ఉన్నది పెడుతున్నారు. ఈ పొద్దు సోషల్ మీడియాకి హద్దు లేదు, వాళ్ళు పెట్టే భాషకి దానికి ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. సో అందుకే నా సోషల్ మీడియాలో ఎవరేం పెట్టారు, ఎవరేం చేశారంటే విషయమే చూడను కూడా. మన విషయం వరకే మనం అంతే తప్ప ఎదుటి వాళ్ళు ఏం కామెంట్స్ పెట్టారు, ఏం పెడతారు, అట్లాంటి వాటి జోలికి అసలు మనం ప్రజలకు తెలపాల్సిన విషయంలో తెలుపుతాము. మనం ప్రజలకు ఏమి తెలపాలనుకున్నామో మన సోషల్ మీడియా ద్వారా తెలుపుతాము. ఇష్యూస్ పైన ఉంటే మనం మాట్లాడతాము, అంతవరకు తప్ప. ఎందుకంటే వాళ్ళకి ఒకలాంటి ఆనందం ఉంటుంది కొందరు లోపల. అటువంటి వాళ్ళు నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి పోస్టులు పెడితేనే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో వాళ్ళ గురించి ఆలోచించడం కూడా మనకు ఆలోచించడం అనవసరము. అటువంటి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి, నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లా వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం ఎదగలేము. అవును. జనరల్గా అసలు మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే మహిళలు అంటే మల్టీ టాస్కింగ్ చేయడానికి ఫస్ట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం ఫ్యామిలీని, బయట పాలిటిక్స్ని, ఏది వచ్చినా కూడా మనం తట్టుకొని బ్యాలెన్సింగ్ చేసుకొని టైం ఇచ్చేలాగా ఉండాలి. ముఖ్యంగా పాలిటిక్స్ అంటే మనం టైం ఇవ్వడమే మెయిన్. సో టైం మేనేజ్మెంటే మెయిన్. సో ఇవన్నీ చేయగలగాలి. సో పబ్లిక్లో కూడా మనం ఒక మంచి పనులు చేసి వాళ్ళ లోపల కూడా గుర్తింపు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్ పలానా వాళ్ళు చాలా టైం ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు, ఎస్ తనైతే బాగుంటుంది, సూట్ అవుతుంది, చేస్తుంది అంటే ఒక కాన్ఫిడెన్స్లో క్రియేట్ చేయగలగాలి మనం. సో ఇటువంటి దాంట్లో పాలిటిక్స్లోకి రావాలనుకునేటటువంటి మహిళలందరూ కూడా ఇది చాలా అవసరం, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కూడా. ఎందుకంటే ఈ పొద్దు ప్రజెంట్ డే పాలిటిక్స్ అంతా కూడా గతంలో ఉన్నట్లాగా కనపడకుండా ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చినాము, మళ్ళీ ఎలక్షన్లప్పుడే హాయ్ బాయ్ అంటే ఈరోజు నడిచేటటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు జనాల్లో ఉండాలి, ప్రజల సమస్యలపైన ఎప్పుడప్పుడు వాళ్ళకి ఆ సమస్యలు పరిష్కరించడానికి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా చాలా అంటే శ్రమతో కూడుకున్నాయి అండ్ టైంతో కూడుకున్నాయి. అండ్ అంటే మిగతా రంగాల్లో పోల్చుకుంటే రాజకీయ రంగం మహిళలు అనేది చాలా టఫ్, వెరీ వెరీ టఫ్. చూసే వాళ్ళకి చాలా అందంగా అనిపిస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉందని అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత వాళ్ళ
అసలు ఎంత టైం ఇస్తున్నారు ఏంటి అనేటటువంటి విషయాలు చాలామందికి తెలియదు. పాలిటిక్స్లో ఎంత టఫ్ జాబ్ ఇది అనేది చాలామందికి తెలియదు. మేడం, జనరల్గా మహిళలు ఇప్పుడు కానీ అంతకుముందు కానీ సెక్షువల్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే బయటకు వచ్చి చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఇది మహిళ అంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చూస్తుంది. సరే, మహిళలకు ఎక్కడో చోట ఎక్కడో అటువంటివి ఎదురైనప్పుడు చెప్పుకోవడానికి కూడా అవమానంగా ఫీల్ అవుతారు. అవమానంగా ఫీల్ అయ్యే చెప్పుకోవడానికి ఇష్టపడరు. దాన్ని అట్లే మనసులో ఉంచేసుకొని దాన్ని పట్టించుకోకుండా పోవడమా, లేకుండా వదిలేసి మనసులో పెట్టుకొని బాధపడడం అనేది రెండు విషయాలు అక్కడ. అటువంటి వాటిని పట్టించుకోకుండా ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఎదురైనప్పుడు వాటిని డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటేనే మనం వాళ్ళు మళ్ళీ ముందుకు రాగలుగుతారు. అటువంటి లేదా అటువంటి ధైర్యంగా ఉండి ఎదుర్కొనేటటువంటి వాళ్ళు ఎదుర్కోవాలి కూడా. అవతల వ్యక్తులు ఒక దీన్ని బట్టి మనం కూడా సైలెంట్గా ఉంటే దానివల్ల ఉపయోగం ఉందా, లేదా దాన్ని తిరుగుబాటు చేస్తే ఉపయోగం ఉందా అనేది మనం కూడా జడ్జి చేసుకొని దానిపైన రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఎన్నో అవమానాలు కానీ ఆటుపోట్లు చూసి ఉంటారు. అసలు మీరు ఫేస్ చేసిన ఒక టఫ్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? దాని గురించి మీరు అసలు ఏం నేర్చుకున్నారు? టఫ్ ఇన్సిడెంట్ అంటే నాకు యాక్చువల్గా నేను ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి పాలిటిక్స్లోకి వచ్చినాను. యాక్చువల్గా నేను పాలిటిక్స్లోకి రావాలని వస్తానని అసలు ఏనాడు ఊహించుకోలేదు. అనుకోకుండా పాలిటిక్స్లోకి నాకు ఎంట్రీ అయింది. సో ఆ తర్వాత రెండు ఫ్యామిలీస్, మా ఫాదర్ సైడ్ కానీ మా అత్తగారి సైడ్ కానీ మా హస్బెండ్ పేరెంట్స్ సైడ్ కానీ రెండు కూడా పొలిటికల్ ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా నేను మొట్టమొదటగా ఫస్ట్ ఓటమిని ఎదురు రాజకీయాలకు ఎంట్రీ అయినాక రెండు ఓటమిలు ఎదుర్కొన్నా. పార్లమెంట్కి ఒకసారి ఓడిపోయినా, అసెంబ్లీకి ఒకసారి ఓడిపోయినా. సో ఆ తర్వాత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా నా యొక్క అంటే సెల్ఫ్ స్వతహాగా ప్రజల లోపల ఎంతో పెద్ద ఎత్తున అనేక మూమెంట్స్ని, ఎజిటేషన్స్ని, పబ్లిక్ ఇష్యూస్ని టేకప్ చేసి వాటి మీద పోరాటాలు చేసి ప్రజల లోపల ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిన తర్వాతనే నేను విజయాన్ని పొందగలిగిన. అంటే మహిళ అంటే ఒక జస్ట్ మా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ చూసి నేను సరే ఒక గుర్తింపు అనేది, ఎస్ షీఈ్ ఫ్రమ్ సో అండ్ సో ఫ్యామిలీ అనేది ఒక గుర్తింపు ఉంది. బట్ కష్టపడకుండా రాజకీయాల్లో నాకు ఆ యొక్క సక్సెస్ రాలేదు. చాలా కష్టపడ్డ తర్వాతనే నాకు ఆ సక్సెస్ వచ్చింది. సో అలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కావడానికి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంపార్టెంట్. మన యొక్క పట్టుదల, లక్ష్యము, ఒక విజన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఆడవాళ్ళ అత్యాచారాల మీద ఎన్నో చట్టాలు అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చాయి కూడా. అయినా కూడా మనకి అసలు చేంజ్ అనేది అసలు ఇప్పటివరకు అంత ఇదిగా కనిపించట్లేదు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇది అందరి మన లోపల ఆలోచనలో కూడా మార్పు రావాలి. ప్రతి ఒక్కరిలో, ఉమెన్లో అంటే ప్రతి ఒక్క మెన్, ఆయన ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఇంకేదైనా ఏ రిలేషన్ అయినా ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ లోపల కూడా మార్పు రావాలి. సమాజంలో థింకింగ్లోనే మార్పు రావాలి. మహిళ అంటే ఒక చులకన భావం ఉండడం అనేది చాలా తప్పు. తల్లిని తల్లిలాగా చూస్తా, కానీ మందిని మాత్రం వేరేలాగా చూస్తా, తన సిస్టర్ని సిస్టర్ లాగానే చూస్తా, వేరే వాళ్ళ సిస్టర్ని మటుకు సిస్టర్ లాగా చూడను అనేది ఈ సమాజంలో ఇటున్నటువంటి థాట్స్ కానీ ఇటువంటి ఆలోచనలు కానీ ఫస్ట్ అందరిలో ఇప్పుడు మార్పు, ఆలోచనల్లో తీరులోనే మార్పు రావాల్సి ఉంది. సో దానికి సంబంధించిన గతంలో కూడా చాలాసార్లు మాట్లాడినప్పుడు చెప్పాను. చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు కో ఎడ్యుకేషన్ స్కూల్స్లో చదువుతున్నారు, పిల్లలు కలిసి, ఆడపిల్లలు మగపిల్లలు చిన్నప్పటి నుంచే కలిసి పెరుగుతున్నారు, కలిసి ఉంటున్నారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు, కొంచెం ఒక మంచి రిలేషన్స్తో ఉంటారు. బట్ చిన్నప్పటి నుంచి ఒకరి పట్ల ఒకరి గౌరవ భావం పెంపొందింది. ఒకరికొకరు సపోర్టింగ్ ఉండాలి, ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. ఆ విధమైనటువంటి అంటే స్కూళ్ళల్లో అటువంటి వాతావరణం కూడా చాలా ముఖ్యం. ఆ వాతావరణం కూడా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చిన్నప్పటి నుంచే స్కూల్స్ నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఇది రావాలి. పేరెంట్స్ కూడా ఇంట్లో ఉన్నటువంటి గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానీ ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం, ఆడపిల్ల అంటే తక్కువనో లేకుంటే ఇదనో అదనే కాకుండా ఒకరిని ఆ రెస్పెక్ట్ని ఏ విధంగా మనం ఇవ్వాలి ఎదుటి వ్యక్తులకు, ఎదుటి వాళ్ళ ఆడపిల్లలకి అనేటటువంటిది కూడా పేరెంట్స్ నుంచి కూడా ఆ విధమైనటువంటి అంటే వాళ్ళకు టీచింగ్స్ ఇంట్లో ఫ్యామిలీలో ఉండాలి. అదేవిధంగా స్కూల్లో కూడా ఆ రకమైనటువంటి వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉమెన్స్ డే సందర్భంగా రేవంత్ సర్కార్ 150 బస్సులకి మహిళా సంఘాలని అధ్యక్షులుగా నియమించారు. దాని గురించి ఏం చెప్తారు? నిజంగా మహిళలు చేయగలరంటారా ఆ బాధ్యత?
అంటే ఇది సరే చెయ్యలేరు అనేది చెప్పలేదు, మహిళలు చెయ్యలేరు అనేది కాదు. మహిళలు ఇప్పుడు ఉన్న ఆర్టీసీ పరిస్థితి బాగాలేదు. ఫస్ట్ థింగ్, ఆర్టీసీ పరిస్థితి మనకు అందరికీ తెలుసు, ఆర్టీసీ పరిస్థితి ఏముందో. సో ఇప్పుడు మహిళలకి బస్సులు కొనిచ్చి వాళ్ళకి రెంటల్ అని ఇచ్చి నెల నెల వాళ్ళు కట్టుకోవాలి అనే దానికి ఇది అంటే చూడాలి మనం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటటువంటి ఆలోచన అయితే మంచిదే. మహిళలకు ఒక అవకాశం ఇవ్వటము, వాళ్ళ లోపల ఉన్నటువంటి మహిళలు చేస్తారు, చేయలేరు వాళ్ళు అనేటటువంటిది చేయగలుగుతారు. బట్ ఇది కొంచెం టఫ్ టాస్కే, ఆర్టీసీ టాస్క్ అనేది చాలా టఫ్ టాస్క్. సో మహిళల లోపల ఒక ఆ కమిట్మెంట్ ఉంటుంది, మేము ఏదో చేయాలి, 4 పైసలు సంపాదించాలి, 4 పైసలు చేసుకోవాలనేటటువంటి తపన ప్రతి విమెన్లో ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఎట్లనన్నా నేను ఏదో 4 పైసలు సంపాదిస్తాను, ఆ ఫ్యామిలీ ఎదుగుతుంది అనేటటువంటిది మహిళల లోపల ఉంటుంది. బట్ ఈ ఆర్టీసీ బస్సులు కొనిచ్చి అద్దెకు తీసుకొని దాని తర్వాత వాటి కిరాయిలు ఇచ్చి ఇవన్నీ హౌ ఫార్ ఇట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూస్తే తప్ప అర్థం కాదు. మేడం, మీ దృష్టిలో అసలు ఉమెన్స్ డే అంటే ఏంటి? ఉమెన్స్ డే అంటే ఉమెన్స్ డే అంటే ప్రత్యేకంగా ఏమన్నది ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచమంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఒక సంఘటన మీద ఏర్పడినటువంటి మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. విమెన్ సక్సెస్ పైన ఈ పైన చేసుకుంటున్నాము. సో ఆ రోజు చాలామంది మహిళలు ఇదేదో మాకు ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్ డే అనేటటువంటి ఫీలింగ్ ప్రతి మహిళలో కూడా మనం చూస్తాం. అనేక కార్యక్రమాలు పెట్టుకుంటారు, మహిళలు పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు, డిఫరెంట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు మహిళల కోసం, సెలబ్రేషన్స్ కోసం. స్వతహాగా అందరు కలిసి చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు. మంచి అంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని గౌరవిస్తున్నారు. సో అంటే ఒక గుర్తింపు మహిళకి సమాజంలో, ఒక సక్సెస్ఫుల్ విమెన్ని కూడా అంటే ఇంకొకరికి పరిచయం చేయడం, ప్రపంచానికి పరిచయం చేయడము, స్ఫూర్తిగా నిలపడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఇంకొక విమెన్కి. ఒక మంచి స్థానంలో పోయినటువంటి వాళ్ళు, ఒక మామూలు విమెన్, ఒక హౌస్ వైఫ్గా ఉన్న విమెన్ కానీ, ఒక పువర్ ఉమెన్ కానీ ఈరోజు సక్సెస్ఫుల్ విమెన్ అయినప్పుడు ఎట్లా ఆ సక్సెస్ఫుల్ని ఎట్లా సక్సెస్ని సాధించింది, తన స్టోరీ ఆ విధంగా అట్లా ఎంతోమందికి దాని ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ గుడ్ అట్లా సెలబ్రేషన్ చేసుకోవడం, అటువంటి వారిని గౌరవించుకోవడము, డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ విమెన్ వాళ్ళు సాధించినటువంటి ఘనతలని చెప్పుకోవడము, వాళ్ళని గౌరవించడము, అందరికి తెలపడం అనేది కూడా ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఉమెన్స్ డే రోజు ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవటం వల్ల కూడా వాళ్ళకు కూడా దే ఫీల్ ఆల్సో హ్యాపీ. ఫైనల్గా ఒక మహిళగా, ఒక తల్లిగా ఎదుట మహిళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? యాజ్ ఏ మదర్గా, మదర్ అంటే ఇక మదర్ నో, దానికి రిప్లేస్మెంట్ లేదు మదర్కి. సో యాజ్ అ మదర్ నాకు 3 డాటర్స్. సో నేను ఫీల్ అవుతుంటా యాజ్ అ మదర్గా నేను వాళ్ళకి ఇవ్వాల్సిన టైము ఇవ్వటం లేదు అనేది. బికాస్ ఆల్ 3 గర్ల్ చైల్డ్, 3 ఆడపిల్లలే. సో వాళ్ళకు కూడా పిల్లలు, ఆ పిల్లలకు నా గ్రాండ్ చిల్డ్రన్ అందరికి కూడా సరే కొంచెం టైం ఎప్పుడైనా దొరికినా వాళ్ళతో కొద్దిసేపు స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. సో ఆ టైం దొరికినప్పుడంతా వాళ్ళని, ఇప్పుడు కొంచెం స్కూల్కి పోయే ఏజ్కి వచ్చినారు వాళ్ళు చిన్నపిల్లలు. సో వాళ్ళకి బిజీ అయిపోయినారు ఇప్పుడు స్కూల్. వాళ్ళు ఇప్పుడు స్కూల్లో రోజు మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ క్లాసులు, ఆ క్లాసులు, ఈ క్లాసులు, మళ్ళీ 7:30కి పడుకోవడం, పొద్దున మళ్ళీ వాళ్ళు 7 o'clock స్కూల్ బస్సు, ఇదంతా వాళ్ళు కూడా బిజీ అయిపోయినారు. వెరీ రేర్గా టైం దొరికినప్పుడు నా దగ్గర పిలిపించుకుంటాను, నేను వస్తుంటారు, పోతుంటారు. సో యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ గ్రాండ్ మదర్గా. సో సిస్టర్స్ ఉన్నారు నాకు, సిస్టర్స్ అందరూ కూడా ఏదైనా టైం దొరికినప్పుడు అందరు సిస్టర్స్ నేను ఇంట్లో ఉన్నాను, ఇట్లా ఉంటాను అని అంటే వస్తారు, వచ్చి లేట్ నైట్ ఏమో మిగతా టైం వచ్చి కలిసి పుడుతుంటారు, వాళ్ళందరూ కలిసి కొంచెం టైం స్పెండ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ కలవడానికి ఆ టైం సరిపోవడం లేదు. సో యాజ్ ఎ ఉమెన్ మీరు ఎదుటి ఉమెన్కి ఏమి అడ్వైజ్ ఇస్తారు? అంటే యాజ్ ఎ ఉమెన్గా సక్సెస్ఫుల్ ఉమెన్ కావాలని అనుకునే ప్రతి విమెన్ కూడా, అంటే తను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది ఎక్కడ కూడా తను ఇది కాదేమో, అంటే మధ్యలో ఏదైనా ఎట్లాగో మనం కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటాం, వస్తాయి, స్మూత్గా ఏమి ఉండదు. ఎనీ బిజినెస్ కానివ్వండి, అంటే ఎనీ ప్రొఫెషన్ కానివ్వండి, ఎవరికైనా అన్ని ప్రొఫెషన్లో వస్తాయి. ఏ ఫీల్డ్లోనైనా కొన్ని అడ్డంకులు వచ్చినప్పుడు ఆ అడ్డంకులని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు.
ఆ డిసప్పాయింట్మెంట్తో మనం దాన్ని కనుక ఇదైపోతే మళ్ళీ వెనక్కి అయిపోతాం తప్ప ముందుకు పోలేము. సో ఎప్పుడు కూడా మనం అనుకున్నటువంటి సక్సెస్, మనం కోరుకున్న లక్ష్యం నెరవేరాలంటే దానికోసం గట్టిగా పట్టుదలతో పనిచేయాలనేది నా యొక్క అంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చేటటువంటి సలహా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.